గుడ్ ఈవినింగ్. సోషల్ సార్ నా వర్క్‌లో పేరు పీజీ దివ్య సార్. చేశారు. జాబ్ అవును లేదు. సార్. ఖాళీగా అవును. ఉంటున్నాం అన్నారు. అంతే కదా! అవును మీరు సార్. కూడా అవును అంటారు. సార్. యెస్. ఓకే. మీరసల ఎక్కడెక్కడ ప్రయత్నం చేసి జాబ్ లేదని చెప్తున్నారు? ఇప్పుడు సోషల్ వర్కర్‌కి సొసైటీలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే అవును సార్. అది కొన్ని సెక్టార్స్‌లో ఉంటుంది. అటు కార్పొరేట్ అవును కూడా. సార్. అవును సార్. నాట్ ఓన్లీ గవర్నమెంట్. జనరల్‌గా మనందరం ఏం చేస్తామంటే చదువు అయిపోయిన వెంటనే గవర్నమెంట్ వైపే చూస్తాం. అవును గవర్నమెంట్ సార్. మీకు తెలియనిదేముంది, లిమిటెడ్ ఉంటాయి అందరికీ అవకాశాలు. ఆ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి యూనియన్ అవును. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు కూడా మీరు రాసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా రాశారా? రెగ్యులర్గా రాలేదు నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఉంది. అప్లై చేశారా? సార్ చేయలేదు సార్ ఇంకా. ఓకే. చేయకపోతే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఓకే. సోషల్ వర్క్ సమాజం, ఇండియన్ సొసైటీ అని చెప్పి మీకు ప్రత్యేకంగా 30 మార్కులు వెయిటేజ్ ఇచ్చారండి. అంటే ఒక ఓకే రకంగా సార్. సోషల్ వర్క్ ఓకే. వాళ్ళ కోసం ఇచ్చారేమో అనిపించింది నాకైతే. ఇంతకుముందు లేదు, ఫస్ట్ టైం. ఇంకా 2, అవును. ఇప్పుడు అనేక రకాలైన సర్వే సంస్థలు పనిచేస్తూ ఉంటాయండి. మీరు సోషియాలజీ, సోషల్ వర్క్ చేసినప్పుడు మీకు ఆ బేస్ కూడా ఉంటుంది కదండి. అవును సార్. ఈ సర్వే సంస్థలు అంటే అది ఎలక్షన్ సర్వే కానీ, ప్రోడక్ట్ సర్వే కానీ ఇంకా చాలా చాలా ఉంటాయి అవకాశాలు. అక్కడ కూడా మీరు ఓకే. సెర్చ్ చేయండి ఒకసారి. ఓకే సార్. మీరు ఆ తప్పకుండా. సైడ్ కూడా మీకు ఉంటుంది. అలాగే ఎన్జిఓలు ఈరోజు సరే. బ్రాడ్ స్పేస్లో పనిచేస్తున్నాయి. ఎన్జిఓలు అక్కడ ఇక్కడ లేదు, అన్ని సెక్టార్స్లోనూ. అటు అవును. చైల్డ్ కేర్ దగ్గర నుంచి, ఉమెన్ వెల్ఫేర్ దగ్గర నుంచి అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. మంచి ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. ఎన్జిఓలతో పనిచేయొచ్చు మీరు. ఇలాంటి ఓకే చోట్ల సార్. మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే రెండోది సార్. రీసెర్చ్ అవకాశం ఉంటే రీసెర్చ్కి కూడా వెళ్ళండి. ఓకే సార్. తప్పకుండా ఓకే సార్. అండి. థ్యాంక్ యూ. ఆల్ ది రైట్ బెస్ట్. సార్. ఓకే సార్. థ్యాంక్ సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఓకే ఉన్నారు. అండి. హలో, హలో నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియజేయండి. హలో నాగభూషణ్ మేడం. మీ ప్రశ్న ఏంటో నేరుగా సార్ని అడగండి. అదేవిధంగా టీవీ వాల్యూమ్ని పూర్తిగా మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే మీ ప్రశ్న ఏంటో అడగండి. మీ ప్రశ్న ఏంటో ఓకే మేడం. అడగండి. ఆఫ్టర్ సార్ కి కనెక్ట్ చేశారు. నాగభూషణ్ చెప్పండి, గారు చెప్పండి. లైన్లోనే ఉన్నాం, నమస్తే. వినపడుతుంది. చెప్పండి. నమస్తే నమస్తే నమస్తే, చెప్పండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ గవర్నమెంట్ కోర్స్ ప్రిపేర్ అవ్వాలా లేక ప్రైవేట్ ప్రిపేర్ అవ్వాలా సార్? మీకు డిగ్రీ అయిపోయిందండి? ఇంకా లేదు సార్, ఫైనల్ ఇయర్ వెరీ చదువుతున్నాను. గుడ్. మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందికి ఉన్న క్వశ్చనే. మీ ఇంట్రెస్ట్ ఏంటి ముందు మీ మనసుని అడగండి. 10 మందికి సర్వీస్ చేసి సమాజంలో ఒక ప్రభుత్వ అధికారిగా 10 మందికి దగ్గరగా ఉంటే జీతం కాస్త తక్కువైనా పర్లేదు. అంటే గవర్నమెంట్ జాబ్ మీకు తెలుసు కదండి, 30,000 అట్లా స్టార్ట్ అవుద్ది కెరీర్. ఒక జూనియర్ అసిస్టెంట్గా అవును. సెలెక్ట్ అయినా అవును రిటైర్డ్ సార్. అయ్యే టైంకి 1 లక్ష 2 లక్షలు వస్తాయి. అంటే ఒక 40 సంవత్సరాల తర్వాత మాట. అవును నేను సార్. సరిపెట్టుకోగలను, ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. మీకు తెలుసు కదండి గవర్నమెంట్ జాబ్ అంటే. అవును ఓకే, సార్. పని కూడా ఉంటుంది అనుకుంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ రండి. లేదు, నాకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, ఇక్కడితో నేను ఆగిపోలేను, నేను ఇంకా 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 ఎదగాలనుకుంటున్నాను, రిటైర్డ్ అయ్యే టైంకి 2 లక్షలు కాదు, నాకు 10 లక్షలు కావాలి, లేకపోతే రాబోయే 5-6 సంవత్సరాల్లోనే నేను ఇంకా మంచి స్థాయికి ఎదగాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి అనుకుంటే ప్రైవేట్ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన సొసైటీ నుంచి వెళ్ళిన వాడే సత్యనాథళ్ళ, సుందర్ పిచ్చాయ్, మీకు ఐడియా ఉంది కదండి వాళ్ళిద్దరు Yes, sir, పేర్లు. yes, sir. మీలాంటి వాళ్ళే ఆయన కూడా ఆలోచించారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అది, అటువైపు వెళ్ళారు. ఈరోజు యూత్కి ఐకాన్లే కాదు, ఇప్పుడు మీకు తెలుసు ఆల్మోస్ట్ అది ఒక దేశ ప్రధానమంత్రికి కూడా లేనంత క్రేజ్ వాళ్ళకు ఉంటుందా, ఉండదా? Yes, yes, ఉంది సార్. అంత పవర్ కూడా ఉంటుంది. అంటే గూగుల్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 దేశాలను కలిపితే గూగుల్ కంపెనీ అనుకోవచ్చు. అంటే ఆదాయం చెప్తున్నాను. ఈవెన్ అవునవును. మైక్రోసాఫ్ట్ కూడా అంతే కదండి. అంటే దాని సీఈఓలు అయ్యారు మన వాళ్ళు. మీరు ఇప్పుడు ఏ బ్రాంచ్ చదువుతున్నారు? బీకామ్ సార్. వెరీ గుడ్. బీకామ్ అంటే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళొచ్చు, అవునండి. అటు అవును సార్, అవును. ఎంబీఏ చేయొచ్చు, మార్కెటింగ్ చేస్తారా, సేల్స్ చేస్తారా, ఫైనాన్సా, చాలా ఉన్నాయి ఈరోజు. అంటే మై ప్యాషన్ వచ్చి యూపీఎస్సీ సార్, ఐఏఎస్ ఆఫీసర్. వెరీ గుడ్, వెరీ గుడ్. యూపీపీఎస్సీ అయితే గనక ఇప్పటి నుంచే ఇంకా ఈ ఎగ్జామ్స్తో పాటు చదవటం మొదలు పెట్టండి. ఓకే. ఏమండి, ముందు ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఎగ్జామ్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, చూడండి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిసిపోతుంది, మీ వీక్నెస్ కూడా మీకు తెలిసిపోతుంది. దాన్ని అంటే ఓవర్కమ్ చేయడానికి సొసైటీలో ట్రై చేయండి. ఉండేది యూపీఎస్సీ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ అని ఉంది సార్. ఎంత డిఫికల్ట్ అయినా ఇప్పటికీ యూపీపీఎస్సీ నుంచి 1,00,000 మంది పైనే వచ్చారండి. రాబోయే కాలం కూడా కొన్ని లక్షల మంది వస్తారండి. వాళ్ళంతా మనుషులేనండి, మనలాంటి వాళ్ళేనండి. ఓకేనండి. Yes, sir. తెలుగు మీడియంలో చదివి సివిల్ సర్వీసెస్లో టాపర్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి.
మీకు వాళ్ళే ఆదర్శం కావాలి. మీరు గట్టిగా నేను ఐఏఎస్ కొట్టాలి, ఐపీఎస్ కొట్టాలి అనుకుంటే, ఎంత గట్టిగా అనుకుంటే అంత గట్టిగా పని అవుద్ది అంటాను నేనైతే. ఎస్ సార్. సార్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియజేయండి. శ్రీనివాసరావు అండి, కాకినాడ. మీ ప్రశ్న ఏంటో అడగండి సార్తో. ఇప్పుడు నేను బిఏ చేశానండి మేడం గారు. చెప్పండి నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అంటారండి? సార్. మీరు బిఏ చదివారు, సాఫ్ట్వేర్ సైడ్ వెళదాం అనుకుంటున్నారండి? అవును సార్, నేను చేయగలను అంటారా అనేది. సాఫ్ట్వేర్ సైడ్ ఇక్కడ 2 రకాలు ఉంటాయండి, కోడింగ్, నాన్ కోడింగ్. జనరల్గా బిఏ చదివిన వాళ్ళు కోడింగ్ చేయకూడదని నేను అనను, కానీ ఎంఎన్సీ కంపెనీలు ఏం చూసినా కానీ ఇంజనీరింగ్ చూస్తాయి, కొద్దిగా లాజిక్ ఉంటుంది, వీళ్ళు లాజికల్గా ఆలోచిస్తారనేది ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ ఇస్తారని ఏమీ లేదు. ఒక స్టార్టప్ కంపెనీలు ఇలాంటివి ఎంత బాగా కోడింగ్ చేయగలుగుతున్నాడు, ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదనేది చూస్తారండి. అంటే మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ HTML నుంచి స్టార్ట్ చేయటం మీకు తెలిసిపోతుంది. 1-2 నెలలకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందా, ఆ లాజికల్గా మీరు అప్లై చేయగలుగుతున్నారా బ్రెయిన్ అనేది. లేదు, ఇదే సాఫ్ట్వేర్లో నాన్ కోడింగ్ ఉంటాయండి. ఓకేనండి, నాన్ కోడింగ్ UI UX దగ్గర నుంచి ఇలాంటివి కొద్దిగా కోడింగ్ ఉన్నవి కొన్ని ఉంటాయండి, డేటా సైన్స్ ఇలాంటివి. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. బిఏ చదివాను కాబట్టి నేను కోడింగ్ సైడ్ వెళ్ళకూడదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అలాగే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకూడదని కూడా అనుకోవద్దండి. అయితే బిఏతో పాటు పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు దీనికి ఉపయోగపడే రిలేటెడ్ కోర్సెస్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. ఓకే. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియజేయండి. నా పేరు కుమార్ అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ని నేరుగా మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నాది బీటెక్ అయిపోయింది సార్, మెకానికల్. ఓకే, గుడ్. కుమార్ గారు చెప్పండి. నేను ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ వైపు వద్దాం అనుకుంటున్నాను సార్. గ్రూప్స్ కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, గుడ్ డిసిషన్. ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు పబ్లిక్ సర్వీస్ అనేది ప్యాషనా? అంటే నిజంగా సార్, చెప్పండి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ అనేది నాకు స్టూడెంట్ లెవెల్ నుంచి ప్యాషన్ సార్. అందుకని నేను NSS, NCC వాటిలో చాలా క్యాంప్స్ చేశాను సార్. వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ నాకు ఆ తెలియని హ్యాపీనెస్ ఇచ్చింది సార్. ఓకే, అయితే ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీకు తెలియని సంతోషం ఉన్నప్పుడు మీ కెరీర్ అదే, ఇంకా మీ జీవితం అదే. కాబట్టి కాస్త ఇంకా కూర్చోండి గట్టిగా. నోటిఫికేషన్ వచ్చింది. డిఫెన్స్ కి ట్రై చేశాను సార్. ఇంతకుముందు ఏం ట్రై చేశారు? డిఫెన్స్. ఓకే. అది లాస్ట్ మూమెంట్ లో పోయింది సార్. SSB అని, అది ఆఫీసర్ లెవెల్ క్యాడర్ సార్, ఇంజనీరింగ్ మీద. SSC కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయి, వేలల్లో ఉంటాయి. మీరు కాంపిటీషన్ ఎక్కువ ఉందని భయపడుతూ ఉంటారు జనరల్గా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మాకు ఒక సెంటర్ ఇన్ఛార్జ్ చేశారు విజయవాడలోనే. అక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారో తెలుసా అండి? 30% కూడా అటెండ్ అవ్వలేదు. అలాగే అటెండ్ అయిన వాళ్ళు సీరియస్ ఎంతో తెలుసా అంటే సగం మంది సగం టైంలోనే పేపర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరు మైండ్లోంచి అవి తీసేసి చక్కగా సిలబస్ చూసుకోండి. మీరు మోస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్, ఎన్ని ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయినా 70 to 80% సిలబస్ కవర్ అవుతూ ఉంటుందండి. జనరల్ స్టడీస్ కానీ, అవునా కదా, అటు రీజనింగ్ కానీ, అర్థమెటిక్ పార్ట్ కానీ. హలో, చెప్పండి సార్. నేను రీసెంట్ గా స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ రాశాను సార్. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పోయింది. పోయింది అనుకోవద్దు. ఒకటి చెప్తున్నాను, పోయిందల్లా కూడా ఒక పాఠం నేర్పింది. అంటే ఒక లెసన్ నేర్చుకున్నాం, దాన్ని ఒక మెట్టుగా వేసుకోండి, ఇంకో స్టెప్ ఎదగొచ్చు. మేమందరం కూడా 5-6 ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత వచ్చినాయండి సర్వీసులు మాకు కూడా. దాని గురించి ఆలోచించడం మానేయండి. కానీ అక్కడ ఎన్నో మార్కులు వచ్చి ఉంటాయి కదా, మీరు ఒక 10, 5 ఎంతో తగ్గుంటాయి అంతే కదా. ఈసారి టైం ఉంది కదా, ఆ 10, 5 కాదు, ఈసారి ఇంకొక 50కి టార్గెట్ చేయండి, ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియజేయండి. నా పేరు వరలక్ష్మి అండి, నేను గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. వరలక్ష్మి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నేను బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను సార్. బీకామ్ కంప్యూటర్స్.
కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఎందుకు? ఇక్కడ సోషల్ మీడియాలో ఆన్లైన్ క్లాసెస్ అని కొన్ని యాప్స్ వస్తున్నాయి కదా సార్. అవునవును, చాలా ఉన్నాయి ఈరోజు. చాలా ఉన్నాయి కదా సార్. అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు అది ముందు మనం అసలు prepare గ్రూప్ 2కి ఎందుకు రావాలనుకుంటున్నారు? సార్ గవర్నమెంట్ జాబ్కి, అది కూడా గ్రూప్ 2కి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీ డిసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఎస్ సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ గవర్నమెంట్. ఓకే, వెరీ గుడ్. రోజుకి అంటే ఇప్పుడున్న కాంపిటీషన్, ఫర్ ఎగ్జాంపుల్ 4-5 లక్షల మంది రాస్తారండి ప్రిలిమ్స్, గుర్తుంచుకోండి. 1:8 మెయిన్స్ రాస్తారు. రోజుకు ఒక 6-7 గంటలు కూర్చోగలిగే ఖాళీ ఉంటుందా మీకు? చదవగలిగే ఖాళీ ఉంటుంది సార్. ఉంటుంది, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ పక్కన పెట్టుకొని ఒకసారి చూసేసి ఉంటారు ఈ పాటికి, నేను అనుకోవడం. సిలబస్ చూసారు కదా? చూసాను సార్. ఓకే, మీరు సోషల్ మీడియాలో ఉన్నవి ఏవి నమ్మొద్దండి. ఓకే, ఇంతకు ముందు సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళని అడగండి. బెస్ట్ ఫ్రెండ్స్ని అడగండి, లేకపోతే చుట్టాల్లో అడగండి, వాళ్ళు మంచి విషయం చెప్తారు. ఎవరైతే డైరెక్ట్గా గైడెన్స్ ఇస్తున్నారంటే మీకు స్తోమత, ఆ టైం ఉంటే డైరెక్ట్ గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ తీసుకుంటేనే వస్తుందా అనేది కూడా అవసరం లేదండి. గైడెన్స్ తీసుకోకపోయినా వస్తుంది. అయితే మిమ్మల్ని మీరు గైడ్ చేసుకొని మిమ్మల్ని మీరు అవగాహన పెంచుకోగలిగే స్థాయి ఉంటే మంచి బుక్స్, గైడెన్స్ ఇచ్చే బుక్స్ కూడా ఉన్నాయి, గైడెన్స్ ఇచ్చే మనుషులు ఉన్నారు. మాలాంటి వాళ్ళని ఎప్పుడూ చెప్తున్నాం, నేను కూడా రెగ్యులర్గానే ఇస్తూ ఉంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు న్యూస్ పేపర్ల దగ్గర నుంచి, మ్యాగజైన్స్ దగ్గర నుంచి ఇస్తున్నారు, అవి ఫాలో అవ్వండి అమ్మ. అంతే తప్పించి సోషల్ మీడియాలో 90% ఆఫర్ అంటాడు ఒక ఆయన ఏమో ఏదో పేపర్స్ అంటాడు, ఒక ఆయన ఇంకొకటి ఏదో క్లాసెస్ అంటాడు, ఒక ఆయన ఆ ఫ్యాకల్టీ ఈ ఫ్యాకల్టీ అంటాడు, ఒక ఆయన ఆన్లైన్ అంటాడు. ఓకే, ఆన్లైన్ తప్పేమీ లేదు, వెళ్ళండి, నేర్చుకోండి. కానీ ఎవరికి రెప్యుటేషన్ ఉంది, ఎవరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అన్నారు, మీరు మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉంటాయి మీకు, అంతే కదండి? ఈ స్టేట్లో ఆ సబ్జెక్టు డీల్ చేయగలిగే ఫ్యాకల్టీస్ ఒక్కో సబ్జెక్టుకి ఒక 5-6 మంచి వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. వాళ్ళని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అందరూ ఒకే చోట చెప్పేవాళ్ళు ఉంటారు, విడివిడిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మీరు స్థిరంగా కూర్చొని కంప్లీట్ సిలబస్ పూర్తిగా అంటే రిఫరెన్స్ బుక్స్తో సహా చదవగలననే ఓపుకుంటే గ్రూప్ 2కి రండి. అంతే తప్పించి షార్ట్ కట్స్ చెప్తారు ఎక్కువ, ఎందుకంటే మనందరికీ షార్ట్ కట్స్ ఇష్టం అండి. ఇప్పుడు ఇంత లెంగ్త్ వీడియో కూడా చూడడానికి ఇష్టపడం మనం. రీల్స్ అందుకే సక్సెస్ అయింది, 1 minute ఓన్లీ. అలాగే చదువు కూడా అంతే, 1 పేపర్ ఓన్లీ, 1 బిట్ ఓన్లీ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఆ 1 బిట్టు రావాలనుకుంటాం ఎగ్జామ్లో. అలా వద్దు, అలా ఆలోచించవద్దు. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయగలిగితే, అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే గ్రూప్ 2 అప్పుడు ఈజీ అవుతుందండి. ఓకే సార్, మనం మాక్ టెస్ట్ మోడల్ పేపర్స్ అవి ప్రిపేర్ అవుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు మాక్ టెస్టులు కాదండి, చివరిలో ఎగ్జామ్ మొత్తం సిలబస్ అయిపోయింది, రివిజన్స్ అయిపోయినాయి అన్నప్పుడు మాక్ టెస్టులకి వెళ్ళండి. ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చిన్న విరామం తీసుకుందాం. ఓకే, కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్న విరామం. ఓకే సార్. नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है, जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा, आज स्वच्छ बने भारत अपना बापू से नहीं है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा, सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक, इतिहास में ये दर्ज हुई भारत की यात्रा, सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक। बापू संगो से हो
విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే అండి. హలో 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 సార్, ఇప్పుడు సాధారణంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అకాడమిక్స్ కంప్లీట్ అవ్వంగానే ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా అకాడమిక్స్ కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు, కానీ అంటే నేను బాగా క్లోజ్గా మా క్లోజ్ సర్కిల్లో ఉన్న పిల్లల గురించే మాట్లాడుతున్నానండి. దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయరండి. కొంతమందిని చూస్తాం మనం, అంటే లక్కీగా ఆ క్యాంపస్కి వస్తాయి కంపెనీలు, పొలోమని తీసుకుంటాయండి, ఎక్కువ మందినే తీసుకుంటాయి. అంటే స్కిల్ టాలెంట్ లేదని నేను అన్న, కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడి వీళ్ళని తీసేసుకుంటారు. ఒక్కొక్కళ్ళ మీద సంవత్సరానికి ఒక 3-4 లక్షలు ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి మొదటి సంవత్సరం ఏ పని లేకపోయినా కానీ కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్లో పెడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏ కంపెనీకి కూడా. ఇది కోవిడ్ అప్పుడు పరిస్థితి. ఇది ఆన్లైన్ భూమి అద్భుతంగా ఉంటుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు అది లేదు. స్కిల్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. సో మరి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవటానికి, స్కిల్ మీన్స్ వేరే ఏం కాదు, మీరు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చేస్తే ఉద్యోగాలు ఇవ్వటానికి ఎవరు రెడీగా లేరు. మనమే ఒక కంపెనీ యజమాని అయితే, మన కంపెనీలోకి ఒక మనిషిని తీసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తీసుకుంటామండి, ఏ స్కిల్ లేకుండా నువ్వు నాకు నేర్పించు అంటే అక్కడ స్కిల్ ఉన్నవాళ్ళు కూడా దొరుకుతున్నారు. అంటే నా సలహా ఏంటంటే, అటు అకాడమిక్ ఓరియంటేషన్లో ఏదైతే నేర్పుతున్నారో అవి నేర్చుకుంటూ ప్రాక్టికల్ అప్రోచ్, బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, అవి తెలుసుకుంటే ఈరోజు సమాచారం విస్తృతంగా ఉందండి, ప్రపంచం అంతా ఉంది. కాబట్టి వాటి మీద ఫోకస్ చేసిన వాళ్ళకి అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే అండి. హలో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనూష. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు అనూష, నేను గన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. చిన్నారావు గారు మనతో పాటు ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో నేరుగా అడగండి. అలాగే మేడం. అంటే నేను, హలో సార్. చెప్పండి అమ్మా అనుష్ గారు, వినపడుతుంది, చెప్పండి. సార్ అంటే నేను మామూలుగా నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ ఒక 2014-15 అప్పుడు. ఓకే, డిగ్రీ పూర్తి చేశారా? కంప్లీట్ అయిపోయింది సార్. మరి ఏ డిగ్రీ అండి? నాది బిఎస్సి కంప్యూటర్స్ సార్. వెరీ గుడ్, చెప్పండి. సో అయితే ఏంటంటే ఇప్పుడు నేను చాలా, అంటే అప్పుడు కెరీర్ గైడెన్స్ లేక సరిగా నేను నార్మల్ గా చిన్న మీ సేవా సెంటర్ దానిలో కంప్యూటర్ ఆపరేటర్ గా జాయిన్ అయిపోయాను. ఓకే, ఏ సంవత్సరం అయిపోయింది డిగ్రీ మీకు? మాది 14 సార్, 2014. 14. ఓకే, 10 years అయిపోయింది. అవును సార్, అయిపోయింది. ఇంకా తర్వాత నేను కొన్ని రోజులు నేను బ్యాంక్ కోచింగ్ కూడా ట్రై చేశాను. సో అంటే ఇంకా జాబ్స్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా కష్టంగా ఉంది, నేను ఇంకా వాటిని ట్రై చేయడం ఆపేశాను అనమాట. సో అయితే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది నాకు. అయితే ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి లేదా ముందుకు వెళ్ళాలి, జాబ్ చేయాలి అంటే కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి నాకు ఏది బెస్ట్ అని అంటారు. రీసెంట్గా పెళ్ళయింది అంటున్నారు, అంటే కొంతవరకు అక్కడ లాక్ అయి ఉంటారు. మీ ఏజ్ 30-35 సంవత్సరాల మధ్య ఉంటుంది, అంతే కదండి? 29. ఓకే, ఇప్పుడు నేర్చుకునే వయసే, మీది ఇబ్బంది ఏమీ లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు కదా, నా సలహా అయితే మీకు కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ వెళదాం అనుకుంటున్నారా? నాన్ కోడింగ్ వెళ్దాం. ఓకే, నాన్ కోడింగ్లో చాలా కోర్సులు ఉన్నాయండి. ఓకే, నాణ్యమైన కోర్స్ అంటే ఈరోజు మీరు కోర్స్ పూర్తి చేశాక మీకు గన్నవరం HCL ఉంది, తెలుసు కదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే అక్కడ రీసెంట్గా అయిన వాళ్ళని తీసుకుంటారు, గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకోరు అనుకోండి. ఓకే, అది పక్కన పెడదాం. స్టార్టప్స్ చాలామంది తీసుకుంటున్నారు, అక్కడ స్కిల్ టాలెంటే చూస్తారు, కానీ ఏజ్ గ్యాప్ కానీ. కొన్ని కంపెనీలు అయితే, మీకు జోహో ఐడియా ఉందా? మద్రాస్ శ్రీధర్ వెంబు అని చెప్పి చాలా పెద్ద కంపెనీ. ఆయన ఏ రోజు కూడా క్వాలిఫికేషన్ చూడండి, స్కిల్లే చూస్తాడు. ఆ జోహో CEO గారు, మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. సో మీకు ఇవి కొన్ని ఉదాహరణలు. మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే చిన్న టూల్స్ ఉన్నాయి, చిన్న కోర్సులు ఉన్నాయి. ఒక 3 నెలల నుంచి 6 నెలల మధ్య
డెడికేటెడ్గా బీఎస్సీ కంప్యూటర్స్ అంటే మీకు కాస్త బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే జనరల్గా ఈ టాలీలు ఇలాంటి ప్యాకేజీలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి నేర్చుకోండి అంటాను నేను. అంటే డేటా సైన్స్ దగ్గర నుంచి యూఐ యూఎక్స్ దగ్గర నుంచి ఇలాంటివి ఉన్నాయండి. అంటే పూర్తయితే నేనేమనుకున్నానంటే ఎస్ఏపీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫామ్ లో ఉంది సార్. ఎస్ఏపీ నేర్చుకుంటే ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా? ఎస్ఏపీ, సేల్స్ ఫోర్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ సొల్యూషన్స్ అంటాం, ఈఆర్పీస్ అంటామండి. ఇవి వీటికి మంచి డిమాండ్ ఉంది. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే నేర్చుకుంటే జాబ్ రాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే నేర్చుకొని సర్టిఫికేట్ తెచ్చుకుంటే జాబ్ రాదు, నేర్చుకొని స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. స్కిల్ మీద దృష్టి పెట్టండి. వాళ్ళు నేర్పుతున్న ప్రతి విషయం ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా మిమ్మల్ని మీరు దాన్ని ప్రజెంట్ ఎలా చేయగలను, దాన్ని ఎలా ఉపయోగించుకోగలను, ఆ టూల్ని, ఆ ఐడియాని అనేది మీరు మొదటి రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తే ఉద్యోగం వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి డిఫరెన్స్ అదేనండి. పాపం చాలామంది దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈరోజు, అవునా కదా? నాట్ ఓన్లీ డిగ్రీస్, అడిషనల్ క్వాలిఫికేషన్స్, స్కిల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటున్నాయండి. ఉడెమీ, కోర్సెరా ఎలాంటి వాటిలో అయితే వారానికి సర్టిఫికేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సర్టిఫికేట్ చూసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రోజులు పోయినాయి. మన గట్టిగా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి కూడా చాలా టూల్స్ ఉన్నాయి. ఈవెన్ మీ రెజ్యూమ్ కూడా ఇప్పుడు మనుషులు ఏమీ టెస్ట్ చేయట్లేదండి, ఏఐ టూల్స్ వచ్చేసినాయి, అవే టెస్ట్ చేస్తున్నాయి. సో మీరు శాప్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఆల్ ది బెస్ట్, నేర్చుకోండి. ఈ ఓరియంటేషన్లో నేర్చుకోండి అంటాను. అంటే మైండ్ సెట్ మార్చుకోండి, ఈ ప్రాక్టికల్ అప్రోచ్లు నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారండి. ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి శాప్కి. అంటే ఇప్పుడు రీసెంట్ గా లేటెస్ట్ టెక్నాలజీలు కూడా వచ్చాయి కదా సార్, చాట్ జీపీటీ అని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఒకటి కనపడుతుంది. మీరు ఏది ప్రిఫర్ చేద్దాం అనుకుంటారు? అంటే నేను అనుకున్నాను, సెర్చ్ చేశాను, కొంచెం సెర్చ్ చేసి నేను ఎస్ఏపీ వైపు వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి సో బెస్ట్ ఏది ఆప్షన్ అంటారు? సమస్య ఏంటంటేనమ్మా, మీకు డిగ్రీ అయిపోతుంది కానీ క్లారిటీ ఉండట్లేదు చాలామందికి. సారీ టు సే దట్, మిమ్మల్ని అని కాదు, చాలామంది 10 సంవత్సరాలు అయిపోయినా మీరు శాప్ అన్నారు, నేను ఇంకొకటి ఏదో అంటే మీరు శాప్ అన్నారు, నేను శాప్ అంటే మళ్ళీ మీరు చాట్ జీపీటీ అంటున్నారు. చాట్ జీపీటీ కూడా మంచిదే, నేను కాదని అంటలేదు, రీసెంట్గా వచ్చింది ఏఐ టూల్ అది, ఓకేనండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాము, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు వచ్చేసినాయి చాట్ జీపీటీ బేస్ చేసుకొని. చెయ్యండి, మంచిదే. కానీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా, మీ ప్యాషన్ ఎక్కడుంది, ఏ కోర్సు మీకు సూట్ అవుతుంది. నాలాంటి వాళ్ళు 100 మంది చెప్పారని 100 చోట్ల చూడొద్దు, ఓకేనండి. ఒక మంచి ఎక్స్పర్ట్ ఏది చెప్తే అది. బయట మార్కెట్లో మీకు ఇమీడియట్గా ఉద్యోగం కావాలి, ఓకే, అవసరం ఉంది. రెండోది మీ ప్యాషన్ మర్చిపోకండి. అంటే ఇప్పుడు ఏదో మీరు శాప్ నేర్చుకొని అక్కడ ఉద్యోగం వచ్చేస్తే తర్వాత మీకు అది నచ్చకపోతే, ఆ ఎన్విరాన్మెంట్ నచ్చకపోతే ఇంకేం చేయలేం. సో 1-2 సార్లు ఆలోచించుకోండి, ఒక డిసిషన్ తీసుకోండి, ఆ డిసిషన్లో కృషి చేయండి. ఉద్యోగాలు అయితే నేను చెప్పాను కదా, డైరెక్ట్ ఉద్యోగాలు క్యాంపస్లకు వెళ్ళి 100 మందిని పట్టుకుపోయే పరిస్థితి అయితే ఈ రోజు లేదు. కానీ నాణ్యమైన వాడిని, స్కిల్ ఉన్నవాడిని ఏ కంపెనీ వదులుకోవటం లేదు. మాకు తెలిసిన సమాచారం బయట కంపెనీస్కి కూడా ఈరోజు నాణ్యమైన రిసోర్స్ లేదనే చెప్తున్నారు, సిఇఓస్ కూడా. ఓకేనమ్మా? సార్, అంటే ఎందుకు నేను కన్ఫ్యూజన్ అవుతున్నానంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, సో బెస్ట్ ఆప్షన్ ఏది అని అడగడానికి మాత్రమే, కానీ లేదా నాకు కన్ఫ్యూజన్ వచ్చి నేను ఏం చేయాలో తెలియకని కాదు. సో ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, సో దానిలో బెనిఫిట్ ఏదవుతుంది? మీ ఇంట్రెస్ట్ ఏంటండి? ఏఐ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? అడ్వాన్స్డ్ లెర్నింగ్స్లోకి, అడ్వాన్స్డ్ మోడల్స్లోకి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోకి వెళ్ళాలనుకుంటే చాట్ జీపీటీ ఇలాంటి వాటికి వెళ్ళండి. అంటే పోటీ నిరంతరం ఉంటుంది, నిరంతరం నేను నేర్చుకోగలను, నా మైండ్ సెట్ అదే, నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాను అనేవాళ్ళకి బాగుంటుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉపాధి సాధించే క్రమంలో నాణ్యమైనటువంటి శిక్షణ చాలా అవసరం. మరి ఈ శిక్షణని ఎలా గుర్తించాలంటారు? నిజమేనండి, ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది ఈరోజు. అటు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇందాక ఒక కాలర్ చెప్పారు చూసారా, సోషల్ మీడియాలో అది నేర్పుతాం, ఇది నేర్పుతాం అని చెప్పి చాలామంది తయారవుతున్నారని. వాస్తవమేనండి, అవి ఇవి నేర్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇక అది ఇది అనేవి లేదు, చాలా ఉన్నాయి. యూట్యూబే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీగా నేర్చుకోవచ్చు. అలాగని కేవలం ఆన్లైన్ బేస్డ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే
ఒక సెట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న తర్వాతే మనం ఆన్లైన్లోకి వెళితే అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే సబ్జెక్టుకి సంబంధం లేకపోయినా ఒక మ్యూజిక్ అనుకుందామండి. సరిగమలు దగ్గర నుంచి ఆన్లైన్లో స్టార్ట్ చేస్తే ఏ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తే సింగర్ అవుతారా? ఎప్పటికైనా అవగలం అసలు లేదు. గురుముఖత కొంత నేర్చుకోవాల్సిందే. అవునండి, కొంతమంది తప్పులు సరిచేసేవాళ్ళు ఉండాల్సిందే. సో అలాంటి లెర్నింగ్ అనేది అవసరం ఎప్పుడు కూడా. అంటే క్లాస్ రూమ్ ఓరియంటేషన్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలే చెప్తున్నాయండి. ఏమని? ఎంతసేపు ఆన్లైన్ 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 అనకండి, ఆఫ్లైన్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదే కరెక్ట్ మోడల్ అని చెప్తున్నాయి కాబట్టి ఆఫ్లైన్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ని పాలిష్ చేసుకోవడానికి సెకండ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఆన్లైన్ వాడుకుంటే బాగుంటుందండి. ఈరోజు ఫ్రీ చాలా ఉన్నాయి. ఎంతసేపు ఫ్రీ అని చెప్పి అక్కడే ఆగిపోతున్నారు చాలామంది. కొంత ఖర్చు అయినా ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఖర్చు చేసినా మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుందండి. అంటే చిన్న చిన్న టూల్స్ నేర్చుకోవడానికి. ఇంజనీరింగ్ చేసేసాం కదా ఇంకెందుకు నేర్చుకుందాం, లేకపోతే డిగ్రీ అయిపోయింది కదా ఇంకెందుకు నేర్చుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనిషి అనేవాడు అంటే రేపు మీరు ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలనుకున్నా కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఈ ప్రపంచంలో బాగా బతకాలంటేనే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి మనం ఎవరైనా కానీ. సో ఇంకా కాంపిటేటివ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఐటీ నాన్ ఐటీ కానీ ఎక్కువ ప్యాకేజీలు వచ్చేవి పెద్ద పెద్ద కంపెనీలు ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది కదండి స్పర్ధ అనేది. అది ఆరోగ్యకరమైన స్పర్ధలా మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మార్చుకుంటే నేర్పేవాళ్ళు అయితే ఎప్పుడూ ఉన్నారు. మంచి రిఫరెన్సెస్ ద్వారా వెళ్ళండి. రిఫరెన్స్ మీన్స్ బాగా తెలిసిన వాళ్ళు, అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇవే నమ్మండి తప్పించి సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో చోట ఒక సినిమా యాక్టర్ చెప్పాడనో ఇంకొకళ్ళు అందంగా మ్యూజిక్ బీజిఎం వేసి చెప్పారనో వాళ్ళని నమ్మితే మోసపోతున్నాం. డబ్బు పోతుంది, వాల్యుబుల్ టైం పోతుంది. 6 నెలల సంవత్సరం పాటు అక్కడ కూర్చుంటారు, నేర్చుకుంటారు. తర్వాత ఆ కోర్స్ ఎందుకు అంటే క్వాలిటీ ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవినాష్ మేడం, గుంటూరు. మీ ప్రశ్న ఏంటో నేరుగా అడగండి సార్ని. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అవినాష్ గారు, చెప్పండి. సార్ నేను బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది సార్, డిగ్రీ. గుడ్ గుడ్. అంటే 21 బ్యాచ్. ఓకే, 3 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ అంటే నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది కదా 2 ఇయర్స్. అవును అవును. సో నేను ఇప్పుడు ఏంటంటే నాన్ కోడింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఏది తీసుకుంటే బెస్ట్ ఆప్షన్? వెరీ గుడ్. కొంచెం సజెస్ట్ చేస్తారా? అంటే ఈ కెరియర్ టైంలో ఏం చేశారు? గ్యాప్ టైంలో అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యి చెప్పేసి నేను సేల్స్ గా చేశాను సార్. సేల్స్లోకి వెళ్ళారు. ఓకే, నాన్ కోడింగ్కి వెళదాం అనుకుంటున్నారు. సేల్స్ సైడ్ వెళ్ళరా? సేల్స్ సైడ్ ఎలాగూ చేశారు కదా. ఏ ఎంబీఏలోనూ మార్కెటింగ్ అండ్ సేల్స్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుందిగా. ఈ రోజున డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటివి చాలా బూమింగ్ ఉన్నాయి కదా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అవి నాన్ కోడింగ్ సైడే వస్తాయి కదా, డిజిటల్ మార్కెటింగ్. ఓకే రైట్. సరే, ఎంబీఏ చేసుకుంటూ నా సలహా అయితే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎంబీఏ చేసుకుంటూ ఒకవైపున మీ కెరీర్ చూసుకోండి. రెండో వైపు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అంటే మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఎలాగో బీకామ్ కంప్యూటర్స్ అన్నారు కదా, మార్కెటింగ్ టూల్స్ చాలా ఉన్నాయండి, హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అవి నేర్చుకోండి. రెండోది ఇంకా నాన్ కోడింగ్ సైడ్ అనుకుంటే మీరు యూఐ/యూఎక్స్ దగ్గర నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ అంటాం కదండి, కోడింగ్ ఉండదు అక్కడ. ఉంటుంది కానీ వెరీ లిమిటెడ్, ఆ మాత్రం కూడా ఉండకూడదని అనుకోవద్దు. అలాగే డేటా సైన్స్లో కొన్ని టూల్స్ ఉంటాయండి, ట్యాబ్లు ఇలాంటివి. ఓకేనండి, మీరు ఎలాగో స్టాటిస్టిక్స్ చేసే ఉంటారు. ChatGPT AI టూల్స్ మీద ఉంది కదా సార్, అది నేర్చుకుంటే బెస్ట్ ఆప్షన్. అవినాష్ గారు కదా మీ పేరు? కాదండి, ఇప్పుడు నాలాంటి వాళ్ళము ఇంకొకళ్ళు సోషల్ మీడియాలో చాలా చెప్తారు ChatGPT లేకపోతే అది చేస్తే అది, ఇది చేస్తే ఇది అని. ChatGPT అనేది బేసిక్ లెవెల్ కాదు, గుర్తుంచుకోండి. ఓకేనండి, ముందు మీకు పరిజ్ఞానం రావాలి, కాస్త ఏఐ మీద మీకు పట్టుండాలి. ఏఐ అంటే ముందు కంప్యూటర్ సైన్స్ మీద పట్టుండాలి. ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుంది, మీరేమో అసలు కోడింగే వద్దంటున్నారుగా, నాన్ కోడింగ్ అంటున్నారుగా. మరి అది కోడింగ్ రిలేటెడ్ వెళ్ళాల్సి వస్తుందిగా. ChatGPTలో కాస్త అడ్వాన్స్డ్కి వెళితే లెర్నింగ్కి కోడింగ్ అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు మీరు నాన్ కోడింగ్లో ఇగో ఈ కెరీర్స్ ఉన్నాయి, 5-6 కెరీర్స్ ఉన్నాయి, ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అందులోకి ఎంటర్ అవ్వండి.
ఎంటర్ అయ్యాక మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో కాస్త పట్టుకోండి, అప్పుడు కెరీర్ బిల్డ్ చేసుకోండి అంటాను నేనైతే. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది మీకు, ఆల్రెడీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదా, ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు. ఓకే. మళ్ళీ సంవత్సరం గడిచిపోతుందండి, 2025 కూడా వచ్చేస్తుంది మనం ఆలోచిస్తూ ఉంటే. ఎస్ సార్. సార్ ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి అందిస్తున్నటువంటి శిక్షణ కేంద్రాల గురించి తెలియజేయండి. ఈరోజు జనరల్గా చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్లో క్వాలిటీ ఉండదు, గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఏదో వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టాలి కాబట్టి పెడుతున్నారు అనుకుంటారండి. అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ అండి, స్కిల్ ఇస్తున్నారు. స్కిల్ మీన్స్ ఐటీఐ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఏఐ టూల్స్ వరకు కూడా ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇవ్వరండి, గవర్నమెంట్ కూడా ఇక్కడ కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, నేను కూడా ఏ కోర్స్ పడినా కానీ ఏ జాబ్ ఫెయిర్ ఉన్నా కానీ చెప్తూనే ఉన్నాను రెగ్యులర్గా. ఇక్కడ రకరకాలైన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు జరుగుతున్నాయండి. రీసెంట్గా జర్మనీ పంపించారు ఎవరిని, బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన వాళ్ళని చక్కగా ఇక్కడ ట్రైన్ చేసి జర్మనీ పంపించారండి. అలాగే అనేక రకాలైన ఐటీ కంపెనీలకి ఇక్కడి నుంచి వెళుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసుకుంటున్నారు, మంచి మంచి ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నారు, అటు వెబినార్స్ పెడుతున్నారు, ఆన్లైన్లో క్లాసులు పెడుతున్నారు. ఇప్పుడు కూడా వెబినార్స్ జరుగుతున్నాయండి. ఎవరికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఐటీలోకి వెళ్ళాలనుకున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇప్పుడు కరెంట్ ఈ వీక్ జరుగుతూ ఉందండి, రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మీరు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అని కొట్టండి, సోషల్ మీడియా కానీ మీకు వెబ్సైట్ కానీ వస్తుంది, అక్కడ కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంటుంది, డీటెయిల్స్ ఇస్తారు. అంటే రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కనీసం లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ పెట్టుకోవడం కూడా రాదు చాలామందికి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది ఫైనల్ ఇయర్ పిల్లల నుంచి అనేవన్నీ నేర్పుతోంది గవర్నమెంట్. అంటే మన ఏపీలో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఉపయోగించుకోవచ్చండి ప్రతి అవకాశాన్ని. చాలామంది ఏం చేస్తారంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఎవరో ఏదో చెప్పారని అటు చూస్తారు, కానీ ఇలాంటివి గవర్నమెంట్ కల్పిస్తున్న ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు అనే అవగాహన కొద్ది మందికే ఉంటుంది, వాళ్ళు వాడుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రకరకాల ఇంటర్న్షిప్స్ ఇవ్వడం దగ్గర నుంచి స్కిల్ కోర్సెస్ దగ్గర నుంచి చాలా ఇస్తున్నారు, అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో మ్యామ్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నామండి. మీ పేరేంటి? మొహమ్మద్ ఫారూక్ అండి. మీ ప్రశ్న ఏంటో సార్ని అడగండి. మొహమ్మద్ ఫారూక్ అండి. ఫారూక్ గారు చెప్పండి. సార్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను సార్. వెరీ గుడ్. ఓకే. చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నెక్స్ట్ ఏం చేయాలి? ఈరోజు దేశం అంతా నడుస్తుంది అగ్రికల్చర్ మీద. అంటే మీరు పర్ఫెక్ట్గా ఆ అగ్రికల్చర్లో ఉన్న అవకాశాలను పట్టుకోవాలండి. మీకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా, టీచింగ్ సైడ్ ఉందా, లేకపోతే ఇమీడియట్గా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నారా? మీ ఇంట్రెస్ట్ ఏంటి? అంటే సార్ ఇమీడియట్గా జాబ్ చూసుకోవాలని సార్. ఇమీడియట్గా ఇప్పుడున్న అగ్రికల్చర్ బేస్డ్ జాబ్ చూసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఇక్కడ అగ్రికల్చర్లో సెక్టార్లో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు మీకు తెలుసా ఇండియాలో? ఇండియాలో తెలియదండి, ఐడియా లేదు సార్. సరే, అంటే మీరు బేసిక్సే మిస్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నారా మీరు? లేదు సార్, చేయలేదండి. ఈరోజు ఎవరికి ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా కాస్త ఒక మాదిరి కంపెనీలన్నీ కూడా లింక్డ్ఇన్ ఇలాంటి చోట నుంచే తీసుకుంటున్నాయండి, జాబ్ పోర్టల్స్ నుంచి. వాస్తవం చెప్పాలంటే మీకు కాల్ వస్తుంది డైరెక్ట్గా. ముందు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి, ఓకేనండి? ఆ తర్వాత మీ ఖమ్మం నుంచి కదా మీరు అంటోంది, మీ ఖమ్మం నుంచి అటు ఢిల్లీ, ముంబై వరకు కూడా పనిచేస్తున్న అగ్రికల్చర్ కంపెనీలు అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు మీరు ఫ్రెషర్ కదా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేరు, కానీ మీకు కొన్ని స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ కావచ్చు, ఇంకా వేరే స్కిల్స్ ఉంటాయి కదా. పుట్టి పెరిగిన తర్వాత ఆ స్కిల్స్ మెన్షన్ చేస్తూ అప్లై చేయండి. ముందైతే ఒకటి కాదు, ఎన్ని ఉంటే అన్ని అప్లై చేయండి ఓపిక్గా, ఓకేనండి? చేస్తూ రెండు సార్ ఇంకోటి ఏంటి సార్, మా సీనియర్స్ వచ్చేసి ఎంఎస్సీ చేస్తే బాగుండిద్ది అంటున్నారు. అలా ఏం లేదు, ఎంఎస్సీ చేస్తే ఎంఎస్సీకి తగ్గట్టు జాబ్ ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్కి కూడా జాబ్స్ ఉన్నాయి ఈరోజు.
రకరకాల ఫామ్స్లో జాబ్స్ ఉన్నాయండి. నేను అదే చెప్తున్నాను, అందుకోసం మీకు మీరు ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ పని చేస్తూ ఇంటర్న్షిప్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఓకే సార్. అగ్రికల్చర్ బీఎస్సీ ఇంటర్న్షిప్స్ అని కొట్టండి మీరు ఒకసారి. ఇంటర్న్షాలా అని ఉంటుంది ఒక వెబ్సైట్, అక్కడికి వెళ్ళి కొట్టండి. మీకు ఒకటి కాదు 100 ఉంటాయి. అయితే ఖమ్మంలోనే ఉండాలి, మా ఊళ్ళోనే ఉండాలని పెట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంటర్న్షిప్ కోసమైనా బయటికి వెళ్ళండి, మంచి ఎక్స్పోజర్ వస్తుంది మీకు. ఓకేనండి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. 2 రోజులు లేట్ అయినా అక్కడ ఇంటర్న్షిప్కి వెళ్ళండి. కనీసం 10-15 వేలు ఈరోజు అందరూ ఇస్తున్నారు ఇంటర్న్షిప్లో. మీ మంచి ఆఫర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనండి, ముందు అక్కడ వర్క్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది, కంపెనీ ఎన్విరాన్మెంట్ కూడా మీకు అర్థమవుతుంది. ఆ పని చేయండి. ఓకే సార్. ఓకే. ఎస్ సార్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం మేడం. మేము జ్యోతి, నా పేరు, తిరుపతి. మీ ప్రశ్న ఏంటో అడగండి అమ్మా. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి జ్యోతి గారు. బాబు బీకామ్ చేశారు సార్. బాబున్నాడండి పక్కనే? లేదు సార్, బాబు లేరు, దూరం. బాబు మామూలుగా సిఏ వైపు వెళ్ళాడు సార్. గ్రూప్ 1 అయింది. గ్రూప్ 1 ఏమైందండి? ప్రిలిమ్స్ అయిందా? గ్రూప్ 1 సిఏ గ్రూప్ 1 అయింది. గ్రూప్ 1 అయింది సార్. సెకండ్ కాలేదు, ఇంకా డ్రాప్ అయిపోమంటున్నా నేను. ఓకే. బీకామ్ కంప్యూటర్స్ అయింది సార్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అయినాడు ఫస్ట్ ఇయర్. ఓకే అండి. కానీ అవి రాస్తున్నాడు ఆ గ్రూప్స్, కానీ ఆ గ్రూప్స్ వద్దని వదిలేయమంటున్నాను నేను సార్. ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుందో చెప్పండి సార్ ఎంబీఏలో. అందుకే మీ అబ్బాయి ఉన్నాడా అని అడిగాను నేను. ఆయన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంటే ప్రస్తుతానికి బాబు ఏం చేస్తున్నా అంటే ఒక సిఏ దగ్గర ఆడిటర్ వర్క్ నేర్చుకుంటాను కదా, ఆర్టికల్ షిఫ్ట్ చేస్తున్నాడు సార్. అవునవును, అర్థమైంది. అంటే ఇక్కడ బాబు ఇంట్రెస్ట్ ముఖ్యమండి. ఒక తల్లిగా మీరు వదలని అంటున్నారు సార్ ఎంతసేపు అయినా. అటువైపే వెళ్ళాలంటున్నాడు. నేను ఆర్టికల్ షిఫ్ట్ నేర్చుకుని ఈ లోపల కంప్లీట్ చేసుకుని అటువైపే వెళ్తాను అంటాడు. అయితే ఒక పని చేయండి, ఆయన అభిప్రాయం కూడా గౌరవించండి. రేపటి రోజు మళ్ళీ నాకు అది ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు నన్ను తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసావు అంటాడు. అంటే అంత మంచి ఉద్యోగం వచ్చినా కానీ నేను ఇప్పుడు ఎట్లా డిగ్రీ అయింది కదా, ఎంబీఏ జాయిన్ చేస్తాను అంటే రెగ్యులర్ గా వెళ్ళరు, అమౌంట్ పే చేస్తే వచ్చే రెగ్యులర్ కిందే వస్తుంది. అలా జాయిన్ చేయించాము తిరుపతిలోనే, పార్ట్ టైం చేయించాము. ఇంకా అది కంప్లీట్ సెకండ్ ఇయర్ లో ఏ తీసుకుంటే బెస్ట్ అటువైపు వెళ్ళేదానికి. ఎంబీఏలోనా మీరు అడుగుతోంది? ఎంబీఏలో సెకండ్ ఇయర్ లో ఏ తీసుకోవచ్చు అంటే అతను కాస్త ట్రావెల్ చేయగలడు, మాటకారితనం ఉంది ఏమండి, ఇలాంటివి ఒక ప్రోడక్ట్ అమ్మగల మాటకారితనం ఎందుకు అంటున్నానంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ సైడు బాగుంటుందండి. లేదు కాస్త ఇంట్రావర్టెడ్గా ఉంటాడు అనుకుంటే ఫైనాన్స్ అవి బాగుంటాయండి. ఫైనాన్స్ అంటే ఇప్పుడు ఫైనాన్స్ ఉంది కదా వాడికి. ఎస్, అందుకే ఆల్రెడీ ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నాడు కాబట్టి ఎంబీఏ ఫైనాన్స్ అనేది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది అతనికి. ఒకవేళ అక్కడ సిఏలో ఏదైనా కాస్త అటు ఇటు అయినా భయపడుతున్నారు కాబట్టి మీరు ఎంబీఏ ఫైనాన్స్ ఆదుకుంటుందిగా రేపు కెరీర్లో. అలానే సార్ నేను జాయిన్ చేయించున్నాను 2 వైపులా వెళ్దామని. ఇంకొక 2 వైపులో వద్దు, ఒక వైపే వెళ్ళు అని డిసైడ్ ఈ డిసెంబర్ తర్వాత డిసైడ్ అవ్వమని చెప్పాను బాబుని. ఇప్పుడు ఇది హెచ్ఆర్ వద్దంటారు సార్ ఎంబీఏలో. హెచ్ఆర్ అనేది అంటే గొప్ప ఫీచర్ అయితే ఉందని అనుకోవట్లేదండి. ఎందుకంటే చాలా ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి. హెచ్ఆర్ అనేది తగ్గిపోతుందండి. అకౌంట్స్ పరంగా అయితే ఫైనాన్స్ నేర్చుకోమంటారు. డిజిటల్ మార్కెటింగ్ వగేరా చాలా బాగుంది. ఇక ఫైనాన్స్ అనేది చెప్పక్కర్లేదు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ కూడా. అవునండి. సరే సార్, అది చాలా బాబుని ప్రెజర్ చేయకండి అమ్మా. అంటే ఒక తల్లిగా మీరు ఓకే నాకు అర్థమైంది, కొంత ఆయన ఇష్టాన్ని కూడా గౌరవించండి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. ఎస్ సార్. సరే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో సార్, కాల్ కట్ అయింది. సార్, మా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దూరదర్శన్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఎంతోమందికి ఉపయోగపడే ఈరోజు కెరీర్ విషయాలన్నీ కూడా చక్కగా మాలాంటి వాళ్ళతో చెప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇందులో నేను కూడా పార్ట్ అయినందుకు
థ్యాంక్స్ అండి. ఇవండి ఈ వారం కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.